పల్నాడు జిల్లా గురజాలపట్నంలోని శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ శిబిరంలో 180 మందికి డయాబెటీస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ కమిషనర్ వైవిల్ శివనారాయణ పాల్గొని ఉచిత డయాబెటీస్ శిబిరాన్ని ప్రారంభించారు. ఇక షుగర్ వ్యాధి అనేది వంశపారపర్యంగా ఆహార నియమాల వలన వయసుతో సంబంధం లేకుండా వస్తుంది అని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఉల్లి సుబ్బారావు అన్నారు. వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేనేజింగ్ డైరెక్టర్ ఉల్లి సుబ్బారావు ఈ మేరకు వ్యాఖ్యానించారు. షుగర్ అనేటువంటిది మన ఫాదర్స్ అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతల ద్వారా కావచ్చు, వంశపారంపర్యంగా వస్తుంది. అదేవిధంగా మన ఆహార నియమాల వల్ల కూడా వస్తుంది. సో కాబట్టి ఎర్లీ స్టేజ్ లో షుగర్ ని గుర్తించి ఆ షుగర్ వల్ల కలిగేటువంటి నష్టాలని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లలకు రావచ్చు, ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కావచ్చు, అలాగే పెద్దవాళ్ళలో కూడా ఉండొచ్చు. సో ఈ మధ్య కాలంలో ఈ షుగర్ అనేటువంటిది బాగా విస్తృతంగా పెరిగిపోతుంది. సో కాబట్టి ఇందులో చాలా స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్ లో మనం చిన్న చిన్న ఆహార నియమాలు